నమస్తే అండి, వెల్కమ్ టు లినిట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే, ఇవాళ అయితే మనం చక్రాల ప్రిపరేషన్ అయితే చేసేసుకుంటున్నాం. దీనికోసం అయితే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను చాలా సింపుల్గా చూపించేసాను. ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా నేనైతే ప్రిపేర్ చేసి చూపించాను. ఓకే, వీడియో అయితే స్కిప్ చేయకుండా చక్కగా చూసినట్లయితే మనం చక్రాలు ఒక్కటే కాదండి, రిబ్బన్ పకోడీ ఉంటుంది కదా, గట్టి పకోడీ, గట్టి చెక్క పకోడీ, గట్టి చక్రాలు అయితే సంథింగ్ రిబ్బన్ పకోడా అన్న మాట వరకే నాకు తెలుసు. ఓకే, అవి కూడా నేను డిఫరెంట్ షేప్స్లో అయితే ప్రిపేర్ చేశాను. అది ఎలా చేయాలి ఏంటి అనేది చాలా ఈజీ ప్రాసెసే. మనం కొంచెం జాగ్రత్తగా ఉండి క్వాంటిటీస్ అనేది చాలా కేర్ఫుల్గా తీసుకుంటే సరిపోతుంది. కరకరలాడే చక్రాలు రెడీగా ఉంటాయి. ఓకే, దానికోసం మనం ముందుగా 1 kg రైస్ ఫ్లోర్ తీసుకోవాలి అండ్ 1/2 kg వచ్చేసి శనగపిండి, ఒక 2.5 స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ అండి, ఘాటుకు తగ్గట్టుగా తీసుకోవాలి. అండ్ వామును కాస్త కచ్చాపచ్చాగా దంచుకోండి. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడాను క్వాంటిటీస్ మీ ఇష్టం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాల్సిందండి. అండ్ నువ్వులు వచ్చేసి కొంచెం తీసుకొని దాంట్లో బటర్ అండి, ఇది బటర్ మీకు కావాలంటే మెల్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. బటర్ ప్లేస్లో మీరు వేసుకోనుకుంటే డాల్డాను కూడా యాడ్ చేసుకోవచ్చు వేడివేడిగా. ఓకేనా, ఇవి వేయడం వల్ల మనకి కరకరలాడే చక్రాలు అయితే వస్తాయి అన్నమాట. మొత్తం బాగా పిండంతా ఇవన్నీ కూడా బాగా కలిసిన తరువాత, ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత మాత్రమే వాటర్ని కొంచెంగా యాడ్ చేసుకుంటూ చక్కగా ఒక చక్రాల పిండికి మనం ఎలా చేస్తామో అలా ఒక ముద్ద ఫామ్ చేసుకోవాలి. దీనిపైన ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసేసి ఈ విధంగా మరొకసారి కలియబెట్టుకొని దీని మొత్తాన్ని ఒక దగ్గరగా చేసేసి దీనిపైన వెట్ క్లాత్ అనేది ఈ విధంగా కవర్ చేసేయాలి. దీని ఒక 1/2 గంట పక్కన పెట్టేసుకొని చక్రాల దిద్దుల్లోకి ఈ చక్రాల పిండి మనం కలుపుకున్నదంతా పెట్టేసి ఏం చక్క వేడి ఆయిల్లో చక్రాలు వేసేసుకోవడమేనండి. చూస్తున్నారా, ఇక్కడ కింద అనేది మనకి ప్లేట్స్ అనేది డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా, మీ ఇష్టం, మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఎంతో జాగ్రత్తగా మనం చక్కగా చేసుకోవాలి. అయితే చక్రాలు కరకరలాడుతూ రావాలి అంటే మాత్రం వేడి డాల్డా కానీ ఇలా బటర్ కానీ వేసుకున్నట్లయితే కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, చక్రాలు చేసుకునేటప్పుడు చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కాకపోతే ఇది కొంచెం హెవీ అని అనిపిస్తుంది. బట్ ఇలా మనకి చక్రాల దిద్దులు అనేది గట్టిగా ప్రెస్ చేయడానికి లేకుండా, కష్టం లేకుండా ఈజీగా ఇప్పుడైతే బాగా వచ్చేస్తూ ఉన్నాయి కదా డిఫరెంట్వి. సో నేనైతే గన్నుది యూస్ చేస్తున్నాను. నాకైతే చాలా కన్వీనియంట్గా అనిపించింది. అలాగే మీకు కూడా దగ్గరలో అందుబాటులో ఉన్నవి తీసుకొని ఎంతో చక్కగా సింపుల్గా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే ఈ చక్రాలని 2 sides కూడాను కాల్చుకోవాలండి. ఓకే, 1 side అయితే కాలదు, ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఎందుకంటే చక్రాలు సన్నకార్పోస్ అనేది బాగా పల్చగా వస్తుంది కదా, ఈ చక్రాలు అనేది కాస్త మందంగా ఉంటాయి కాబట్టి ఇవి కాలడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో అందుకే 2 sides టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. హైలో పెట్టేసి చేయొద్దు, లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ పీల్చేదాకా తెచ్చుకోవద్దు. ఓకేనా, ఇందులో కావాలంటే మీకు కుకింగ్ సోడా లాంటివి కూడా యూస్ చేసుకోవచ్చని, బట్ నేను యూస్ చేయలేదు. యూస్ చేయకుండానే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. అవి చేయడం వల్ల మళ్ళీ స్టమక్ అప్సెట్ అవుతూ ఉంటుంది, చాలా మందికి పడదు కూడాను. సో అలా చేయకుండా ఇదిగోండి ఇలా చివర్లా ఏదన్నా స్పూన్ లాగా, అదేలేండి ఒక స్టిక్ లాగా ఏదన్నా ఉంటాయి కదా, అవి తీసుకొని చక్రాలని చక్కగా ఆయిల్ అన్నింతా కూడా స్ట్రెయిన్ చేసేసి తీసేసుకోవచ్చు. ఇదిగోండి మరొక షేప్లో అయితే వేసాను. రిబ్బన్ పకోడా కూడా వేసానని చెప్పాను కదా, ఇలా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయన్నీ కూడాను ఈ ఫ్లోర్ తోటే, అంటే బియ్యం పిండితో చేసిన ఈ పిండి ఉంది కదా, బియ్యం పిండితో రెడీ చేసాం కాబట్టి ఇవి చక్రాలు కరకరలాడుతూ చాలా బాగున్నాయి. మళ్ళీ కారపూసకు చేసినప్పుడు మనం శనగపిండి ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి దాంతో కూడా ట్రై చేశాను, బట్ అది అసలు బాలే. మనకైతే కంపల్సరీ బియ్యం పిండితోనే చేయాలి అనేది మాత్రం నాకు ఇందులో క్లియర్గా అర్థమైంది. సో ఇలా షేప్స్ అండి, ఇదిగోండి రిబ్బన్ పకోడా, ఇవన్నీ కూడాను షేప్స్ మనకి ఇష్టం వచ్చిన షేప్లో మనం ఎంచక్క ప్రిపేర్ చేసేసుకోవడమే. కలిపిందంతా కూడాను ఒకే యాంగిల్లో, అంటే ఒకే పిండి మీకు చూపించాను కదా, 1 kg రైస్ ఫ్లోరు, 1/2 kg శనగపిండి, తగినంత కారం అండ్ వాము, తగినంత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అండ్ నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకున్నాను. నువ్వులు అనేది కూడా చాలా పర్ఫెక్ట్ అన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి. మధ్యలో అవి తగులుతూ ఉంటుంటే చాలా మంచిది. సో ఇలా మనం 2 sides కూడాను చక్కగా అటు ఇటు కాల్చుకున్నట్లయితే మనకి కరకరలాడే
చెక్క పకోడీ, అంటే దీన్ని ఏమంటాం చెప్పా కదా, చెక్క పకోడీ అనొచ్చు, గట్టి పకోడీ అనొచ్చు, ఇలా షేప్లు రిబ్బన్ పకోడా అనొచ్చు. ఇలా మీకు డిఫరెంట్ షేప్స్లో అయితే చేసుకోవచ్చు. ఇదే పిండితో సన్న కార్పూసలా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇవి చేసుకునే విధానం అంతా కూడా మన చేతుల్లోనే ఉంది. మనకి ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకి సంక్రాంతి స్పెషల్లో మరొక వీడియో అనమాట. సో ఒకసారి చక్కగా క్లియర్గా చూసేసి మీరు కూడా చేసేసుకొని ఎంజాయ్ చేసేయండి. మన ఛానల్లో చాలా కుకింగ్ రీల్స్, వీడియోస్, కుకింగ్వి చాలా ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి. అండ్ ఇన్స్టా కూడా సేమ్ ఐడి ఇదే ఉంటుంది, లెనిట్స్ కిచెన్ వ్లాగ్స్ అని. అక్కడ కూడా ఒకసారి వచ్చేసి నన్ను బాగా సపోర్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.